సంవత్సర కాలంగా ఈ సంస్థను స్థాపించి వివిధ రంగాలకు చెందినటువంటి లబ్ధ ప్రతిష్ఠినటువంటి వ్యక్తులను గుర్తించి ఒక మంచి చీఫ్ గెస్ట్ని తీసుకొచ్చి వారి చేతుల మీద అవార్డు జరుగుతుంది. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు వేణుగోపాలాచారి గారు నాకు ఇప్పుడే మెసేజ్ పెట్టారు. వాళ్ళ మామగారికి బాగలేదు, యశోద హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి నేను రాలేకపోతున్నాను, కార్యక్రమాన్ని మీరు చేసేయండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి వారందరూ కూడా మీకు బ్లెస్సింగ్స్ అందజేశారు. వారు రాకపోయినా కూడా వాళ్ళు మీ అందరూ కూడా బ్లెస్సింగ్ ఇవ్వడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథి అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ రవీంద్ర గారు రంజీ నగర్లో ఒక హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఎంతో మెడికల్ క్యాంప్ చేస్తూ ఎంతోమంది పేదలకు వారు వైద్య సహాయం చేస్తున్నారు. వారు ఈరోజు ప్రత్యేక అతిథి రావడం చాలా సంతోషం సార్. ఎందుకంటే చాలా మంది రమ్మంటే డాక్టర్లు రాని ఇంకోటి పేషెంట్లు మిస్ అవుతారని వారి బాధ్యతలన్నీ కూడా వారు ఇన్ఛార్జ్ కప్ చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. వెల్కమ్ సార్. అదేవిధంగా మరొక లైన్ వెంకటరెడ్డి గారు, వారికి 80 సంవత్సరాల వయసు ఉంది. వారికి జీవీఆర్ ఆరాధన సంస్థని స్థాపించి గత 20-30 సంవత్సరాల నుంచి కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ఈరోజు ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషం. అదేవిధంగా విజయలక్ష్మి మేడం గారు నిన్నే వారు నెల్లూరులో ప్రోగ్రాం చేసుకొని వేలూరులో ప్రోగ్రాం చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. వారు వాకర్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. వారు కూడా వెల్కమ్. ఇక్కడికి ఇచ్చేటువంటి పాత్రికేయ మీడియా మిత్రులకు అందరూ కూడా నా నమస్కారం. ఎస్బీఐలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చేసినటువంటి రవికుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఇది ఒక చక్కటి కార్యక్రమం. దసరా ఇప్పుడు 8వ తారీఖు అయిపోయింది. అయినప్పుడు కూడా దసరాను తలపింపే విధంగా ఒక పక్క కోలాటం, వారు కూడా మినిమం గంట ఇస్తే కానీ సరిపోదు వాళ్ళకి. ఒక పక్క మా రేణుకా ప్రభాకర్ శిశు బృందం ఉన్నారు, వారికి సరిపోదు. ఇంతకుముందు చిన్నపిల్లలు వచ్చారు, వాళ్ళకి ఇంకా పెర్ఫార్మెన్స్ చేయలేదు. ఒక పక్క మా యాదగిరి రెడీగా ఈ మెగా రికార్డ్స్ ప్రతి నెల ఒక కార్యక్రమం తప్పకుండా చేస్తూ పలువురిని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు సభాధ్యక్షులు డాక్టర్ చెల్లా రాజశేఖర రెడ్డి గారు వారు సెంటర్ నగరాల్లో అనేక కార్యక్రమాలు పాల్గొంటూ సభాధ్యక్షత వహిస్తూ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ మాలాంటి అసోసియేషన్ వాళ్ళని కూడా ముందు నడిపిస్తూ ఉన్నారు. వారు రావడం వాళ్ళు ఎంతో సంతోషదాయకం. అలాగే విజయలక్ష్మి గారు మన ఈ మధ్య గుంటూరు, నిన్న వెల్లూరులో కూడా కార్యక్రమాల్లో పాల్గొని వారు కూడా ఈ సాంస్కృతిక సేవలో మరి సాహిత్య సేవలో ముందు ఉంటున్నారు. వారు కూడా రావడం ఎంతో ఆనందదాయకం. ఇప్పుడు ఈరోజు పురస్కార గ్రహీతలు దాదాపు 9 మంది 10 మంది దాకా ఉన్నారు. ఇంతకుముందే నాకు కొద్ది కాలం క్రితమే పరిచయం అయ్యారు. ఇవాళ నన్ను రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తే నేను కాదనలేక నా ప్రోగ్రామ్ కూడా నేను వెల్లూరు నుండి క్యాన్సిల్ చేసుకొని ఇవాళ పొద్దున్న దిగాను అనమాట శ్రీనివాస్ గారి కోసం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా చేయాలని చెప్పి ఆశిస్తూ ఇవాళ అవార్డ్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకు కూడాను పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సింగింగ్ అనేది నార్మల్గా ఎక్కడైనా జరుగుతుంటాయి. ఇలాంటి కోలాటం అనేది నిజంగా సార్ చెప్పినట్టు ఎంకరేజ్ చేసి ఇలా అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. అండ్ మా గురువు గారు ఎంవి రావు గారు చాలా మంది శిశు బృందాన్ని తయారు చేస్తున్నారు. మోర్ దెన్ 300 మెంబర్స్కి ఇప్పుడు దాకా ట్రైనింగ్ ఇచ్చారండి. ఇలాగే మంచి శిష్యులను తయారు చేయాలని కోరుకుంటున్నాను. ఎంవి రావు గారికి అండ్ శిశు బృందానికి కంగ్రాట్స్ అండి. అవార్డు వచ్చిన అందరికి కూడా కంగ్రాట్స్ అండి.
కల్లోల ప్రపంచం కల్లోల ప్రపంచం కలవరపడిపోత ఉంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతటగాలం అరచేతిల కొలువయందు నాశనగాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు అశ్లీలత దాని అంతరాత్మల గుట్టు నమ్మరయో సిటిజన్లు తన మీదొట్టు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కలవరపడిపోత ఉంది నేటి ప్రపంచం బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సే లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అది నేటి స్టేటస్ అంట మనందరూ తెలుసు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి ప్రతి ఒక్కరు అడుగుతా ఉన్నారు వాట్సాప్లలో చీటింగ్ చాటింగ్ అన్ని నడుస్తూ ఉన్నాయి బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సే లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట పరుసులోన పింకు నోటు నికరంగా ఉండకున్నా కొంతెత్తి కొండ రాగం తీసి వంట పాడేదమ్మా ఒక్క తల్లి బిడ్డలు సద్ది పువ్వ మధ్యాహ్నము పూట ముద్దలు తినేది గుంటెడొట్ల మీద గంపెడొట్లు తెచ్చి పిల్ల చెల్లెలతోటి చల్లంగా బతికేది నాటి కూలీ లేడబాయే నేడొక్క పూట కూడా దొరకదాయే దేవా ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామా నాయర్గల మేము చుట్టాల మార్గము పోతే ఎంతో గౌరంగా చూసేదిరా నాయర్గల మేము చుట్టాల మార్గము పోతే ఎంతో గౌరంగా చూసేదిరా గుంపెడంతా కొన్ని కోసి వెండి పెట్టి కళ్ళు కూడా లెత్త ఇల్లంత పండుగే రోజుకొక్క ఇంట భోజనాలు పెట్టి వాయినాలు ఇచ్చి ఇసలెన్నో ఇచ్చి మళ్ళొచ్చేటప్పుడు ఊరి ఎవరిదాకా సాగదోలి కళ్ళ నీళ్లు తీసేదిరా ఇప్పుడు ఇంటికి చుట్టం వస్తే వైరామ ఇడుపులెంట తిరుగాలిరా ప్రేమలన్నీ ఎడబాయే పల్లెల్ల పగలు పంతాలు ఎక్కువాయే దేవా ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ పైసకే మా తాత బుడ్డి కళ్ళు దాగి ఆసికి కలబెట్టి పిట్టల కొట్టేది మంచయ్యకి సేత ఒడిసేల తిప్పితే 7 సార్లు పక్షులు ఎగిరిపోయేవి రజిత హాస్పిటల్ అంజయ్ నగర్ గచ్చిబౌలి ఎండీని.
నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీనివాస్ గారికి, వెంకటేష్ గారికి, ప్లస్ మెగా రికార్డ్స్ సంస్థకి నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. శివరాత్రి యాదగిరి. నేను బేసికల్గా ఫోక్ సింగర్ను. చాలా రోజుల క్రితం ఆల్ ఇండియా రేడియో మరియు దూరదర్శన్ గ్రేడ్ ఆర్టిస్ట్ను. చాలా కాలంగా పాటలు పాడుతూ ఉన్నాను. కొన్ని వందల ప్రోగ్రామ్స్ చేశాను దూరదర్శన్లో మరియు ఆల్ ఇండియా రేడియోలో. అంటే అప్పటికప్పుడు పాట రాస్తూ రచిస్తూ పాడేటటువంటి కెపాసిటీ నాకుంది. మరి ఈ ప్రోగ్రాంకు మన శ్రీనివాస్ గారు ఈ మెగా రికార్డ్స్కు నన్ను ఆహ్వానించి మరి ఇక్కడ అభినందించినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాతో